స్టోరీ వినడానికి రెడీగా ఉన్నారా పిల్లలు? ఓకే, మిషనరీ స్టోరీ నేర్చుకుందామా? విందామా? ఓకే, మీకు అసలు మిషనరీస్ అంటే ఏంటో తెలుసా? ఎవరు ప్రజ్ఞ? దేవుని సేవకులు. ఎస్, లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాం కదా. మీకు మీలో ఎవరికన్నా లాస్ట్ ఇయర్ మీరు నేర్చుకున్న మిషనరీ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? చెప్తారా? గ్లాడిస్ గురించి భార్గవి అక్క చెప్పారు. గ్లాడిస్ అనే మిషనరీ గురించి, థామస్ అనే మిషనరీ గురించి నేర్చుకున్నాము. మళ్ళీ ఇంకోటి సుజాత అంటే ఇంకో మిషనరీ స్టోరీ చెప్పారు కదా. ఇవాళ కూడా మనం ఇంకో కొత్త మిషనరీ స్టోరీ నేర్చుకుందాం పిల్లలు. ఆర్ యు రెడీ? మీరు ఎప్పుడన్నా మీ లాంగ్వేజ్ తెలియని ప్లేస్కి వెళ్ళారా? అస్సలు మీకు అక్కడ మాట్లాడే భాష ఏమీ తెలియదు, అలాంటి ప్లేస్కి వెళ్ళాము అని ఎవరన్నా ఎక్స్పీరియన్స్ అయితే హ్యాండ్ రైజ్ చేయండి. వెళ్ళారంట కొంతమంది, జూనియర్స్లో సీనియర్స్లో కూడా కొంతమంది వెళ్ళారంట. మనకప్పుడు వాళ్ళ భాష మనకు అర్థమవుతుందా? అర్థం కాదు కదా. అట్లానే ఒక మిషనరీ గారు జిమ్ ఎలియాట్, ఏంటి ఆయనది ఏ ప్లేసో తెలుసా? అమెరికా. ఎక్కడ? అమెరికా. ఆయన ఎప్పుడు పుట్టారో తెలుసా? 1927 అక్టోబర్ 8 పుట్టారు. బాగా గుర్తుపెట్టుకోండి పిల్లలు. నేను స్టోరీ అయిపోయాక ఒక్కొక్కరిని క్వశ్చన్స్ అడుగుతా, ఆన్సర్స్ చెప్పాలి. ఓకేనా? ఓకే. 1927లో ఎక్కడ పుట్టారు? అమెరికాలో పుట్టారు. ఆయన అంట చిన్నప్పటి నుంచి చాలా టాలెంటెడ్ అంట, తెలుసా? రెజ్లింగ్ వచ్చు, ఇంకా డాన్సెస్, యాక్టింగ్, చాలా టాలెంట్స్ ఉన్నాయి ఆయనకి. చాలా స్పోర్ట్స్, అన్ని టాలెంట్స్ ఉన్నాయి ఆయనకి. మీకు విషయం తెలుసా? ఆయన 6 ఇయర్స్కే బాప్తిజం తీసేసుకున్నారంట. ఎన్ని ఇయర్స్కి? 6 ఇయర్స్కి. ఆ తర్వాత ఆయన పెద్దగా ఉన్నప్పుడు వాళ్ళ డాడీకి ఎప్పుడు చెప్తూ ఉంటారంట, ఏమని తెలుసా? డాడీ నాకు తెలియని ప్లేస్కి వెళ్ళి నేను మిషనరీగా చేస్తాను డాడీ. అంటే తెలియని ప్లేస్కి, అసలు ఏసై అంటే అసలు తెలియకుండా చాలామంది ఉంటారు కదా, ఉంటారని తెలుసా అసలు మీకు? ఏసై అంటే తెలియని వాళ్ళు ఎక్కడ ఉంటారో చెప్పిన పిల్లలు? మనకి సిటీస్లో, టౌన్స్లో అయితే అన్ని చర్చెస్ ఉంటాయి, అన్నీ తెలుస్తాయి. కానీ జంగిల్స్లో, ఫారెస్ట్లో ట్రైబల్ పీపుల్ ఉంటారు. వాళ్ళు ఎప్పుడైనా చూసారా మీరు? నిన్న ఆర్తి యొక్క మిషనరీ స్టోరీ చెప్పినప్పుడు కూడా చూపించింది కొంతమంది మనుషుల్ని. వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళు స్నానం సరిగ్గా చేయరు, బట్టలు అసలు వేసుకోరు, ఏం నీట్గా ఉండరు. వాళ్ళు ఎక్కడుంటారు? ఫారెస్ట్లో ఉంటారు. వాళ్ళని ట్రైబల్ పీపుల్ అంటారు. ఏమంటారు? ఎక్కడుంటారు వాళ్ళు? ఫారెస్ట్లో. మీకు విషయం తెలుసా? వాళ్ళ దగ్గరికి ఎవరైనా వచ్చారనుకో, ఇప్పుడు మనం వాళ్ళలాగా లేము, మనం మంచి బట్టలు వేసుకున్నాం. మనం కనుక వాళ్ళ మధ్యలోకి వెళ్ళామనుకో, వాళ్ళు ఏం చేస్తారో తెలుసా పిల్లలు? ఫ్రెండ్షిప్ చేస్తారా? చేయరు. ఏం చేస్తారో తెలుసా? అమ్మో వీళ్ళు ఎవరో వింతగా ఉన్నారు, మన దగ్గరికి వచ్చారు, వీళ్ళు మనల్ని చంపేస్తారేమో, ఏమైనా చేస్తారేమో అని వాళ్ళే ముందు మనల్ని చంపేస్తారు. చంపడమే కాదు, ఇంకోటి ఏం చేస్తారో చెప్పనా? మనుషుల్ని తినేస్తారు. ఏం చేస్తారు? మనుషుల్ని తినేస్తారంట. చూసారా? వాళ్ళే ట్రైబల్ పీపుల్. అలాంటి ప్లేసెస్కి వెళ్ళి సేవ చేయాలని ఎవరి కోరిక? జిమ్ ఎలియాట్ గారి కోరిక. ఆయనంట పెద్దగా ఎదిగే కొద్దీ హీరోలా అయిపోయారంట. చూసారా? హీరోలా ఉన్నారు ఆయన. స్మార్ట్గా మంచిగా డ్రెస్ చేసుకొని హీరోలా ఉన్నారు కదా. అయితే ఆయన్ని చాలామంది వచ్చి, మీరు మా మూవీస్లో చేయండి, మిమ్మల్ని హీరోగా పెట్టి మేము ఒక ఫిల్మ్ తీస్తాము అని చెప్పారంట. కానీ ఈయన గోల్ ఏంటి? ఫారెస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ట్రైబల్ పీపుల్కి వెళ్ళి ఏం చేయాలి? నిత్య ఆయన కోరిక ఏంటి? మిషనరీ లాగా ఏసై గురించి తెలియని వాళ్ళకి చెప్పాలి. అది కదా ఆయన కోరిక. అందుకని అవన్నీ వదిలేశారు. ఆమె పేరు ఎలిజబెత్. ఏంటి? ఆమెని జిమ్ గారు పెళ్లి చేసుకున్నారు. తర్వాత వాళ్ళకి చిన్న పాప పుట్టింది. కొంచెం నడవడం కూడా రాని అంత చిన్న పాప ఉంది. ఆ టైంలో ఆయన ఏం చేశారో తెలుసు? వాళ్ళ ఫ్రెండ్స్ మొత్తం ఎంతమంది ఉన్నారు? పైన 5 ఉన్నారు కదా. జిమ్ గారు ఎక్కడున్నారు చెప్పండి, గుర్తుపట్టండి. నెంబర్ చెప్పండి పిల్లలు. ఎస్, 3rd పిక్చర్లో ఉన్నారు కదా జిమ్ ఎలియాట్. ఆయనే మిషనరీ. ఆయన అలాంగ్ విత్ దేర్ ఫ్రెండ్స్, అంటే వాళ్ళు 1 2 3 4 5 ఉన్నారు కదా, 5 మంది కదా వాళ్ళందరూ. వాళ్ళు ఏం చేశారు?
ఆయన ఫ్రెండ్స్ కూడా ఈయనకి ఏదైతే ఆశ ఉందో వాళ్ళకి అదే ఆశ ఉంది. ఏమని? ఫారెస్ట్కి వెళ్ళి మిషనరీ లాగా ట్రైబల్ పీపుల్ అందరికీ ఏసై గురించి చెప్పాలని వాళ్ళకు కూడా అదే కోరిక. కాబట్టి వాళ్ళు ఏం చేశారో చెప్పనా? అదేంటి చెప్పండి? ఏరోప్లేన్. వాళ్ళు ఒక చిన్న ప్లేన్ చేసుకొని దాన్ని తీసుకుని అక్కడ ఒక ఆయన ఉన్నారు చూసారా లెఫ్ట్ సైడ్లో, ఆయన పైలట్. ఎవరైనా పైలట్. ఆ ఏరోప్లేన్ వేసుకుని వాళ్ళందరూ కలిసి వాళ్ళకి ఓకా అనే ఒక ట్రైబల్ పీపుల్ జాతి గురించి తెలిసింది. జిమ్ గారు ఎక్కడికి వెళ్ళారు? ఫారెస్ట్కి వెళ్ళారు. ఏ ట్రైబల్ పీపుల్ దగ్గరికి వెళ్ళారు? ఓకా. ఓకే, ఆ ట్రైబల్ పీపుల్ దగ్గరికి ఎలా వెళ్ళారు ఆయన? ఫ్లైట్ డైరెక్ట్గా. నేను ఇందాక చెప్పాను కదా, మనం డైరెక్ట్గా వెళ్తే వాళ్ళు ఏం చేస్తారు? మనల్ని చంపేసి పచ్చి మాంసం తినేసి వాళ్ళు హ్యాపీగా ఉంటారు. కాబట్టి వాళ్ళు ఏం చేశారో చెప్పినా నేను, వాళ్ళు ఏం చేశారంటే డైరెక్ట్గా వెళ్తే చంపేస్తారు కాబట్టి వాళ్ళంట, మీకు పారాషూట్ తెలుసు కదా, ఇలా బెలూన్లా ఉంటుంది, దాన్ని ఇలా ల్యాండ్ చేస్తారు భూమి మీద. చూసారా ఎప్పుడైనా? చూసాం కదా. దాంతో ఫుడ్ పంపించారంట వాళ్ళకి. ఏం పంపించారు? ఫుడ్. మంచి ఫుడ్, మంచి బట్టలు అవన్నీ పంపించారు. వాళ్ళు ఏం చేశారు? అవి చూసి అక్కడ ల్యాండ్ అయిపోయింది వాళ్ళ ప్లేస్లో. ల్యాండ్ అయిపోతే అవి చూసి మనకు కూడా ఎవరైనా గిఫ్ట్స్ ఇస్తే మనం ఎంత హ్యాపీ ఫీల్ అవుతాం కదా. మన బర్త్డేస్కి అట్లాంటి వాటికి మనకి గిఫ్ట్స్ ఇస్తే మనం ఏం చేస్తాం? హ్యాపీ ఫీల్ అవుతాం కదా. అట్లని వాళ్ళు కూడా ఆ గిఫ్ట్స్ అన్నీ చూసుకొని చాలా హ్యాపీ ఫీల్ అయ్యారంట. రోజు కొన్ని మంత్స్, ఎన్ని రోజులు చేశారు అట్లాగా? కొన్ని నెలలు అలానే గిఫ్ట్స్ పంపిస్తూ వచ్చారంట. ఆ వీడియో చూద్దాం ఒకసారి. అదిగో ప్లేన్లో అట్లా పెట్టి ప్లేన్లో వెళ్తూ అదిగో కిందకి వేశారు. చూసారా పిల్లలు? అక్కడ కనిపిస్తుంది. అదిగో కనిపిస్తుందా? ఆ బ్యాగ్లో వాళ్ళకి గిఫ్ట్స్, క్లోత్స్, ఇంకా మంచి ఫుడ్ అవన్నీ పెట్టి అవిగో అక్కడ టెంట్స్ లాగా వేసుకున్నారు వాళ్ళ ఇల్లులు. చూసారా? అవి అలా తీసుకెళ్ళి వాళ్ళకి పంచిపెట్టేవాళ్ళంట. వాళ్ళు రోజు ఆ గిఫ్ట్స్ తీసుకుంటున్నారు. వీళ్ళు మాత్రం కింద ల్యాండ్ అవ్వట్లేదు భూమి మీద. ఆ తర్వాత వీళ్ళు మాత్రం ల్యాండ్ మీదకి దిగట్లా. ఎందుకని? వాళ్ళు ఏం చేస్తారు? చంపేస్తారు కదా. అందుకని వీళ్ళు మాత్రం ల్యాండ్కి దిక్కుండా రోజు గిఫ్ట్స్ పంపిస్తున్నారు. చాలా నెలలు అట్లానే చేశారంట. ఒకరోజు ఏమైందో తెలుసా? వాళ్ళు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారంట. ఒక చిన్న బ్యూటిఫుల్ ప్యారెట్ని వాళ్ళ బ్యాగ్లో పెట్టి వాళ్ళకి పంపించారు. అదిగో వాళ్ళ చేతిలో చూసారా చిన్న ప్యారెట్? చూసారా? ఆ ప్యారెట్ పంపించారు. వాళ్ళకి ఎంత హ్యాపీ అయింది తెలుసా? వీళ్ళేమని వస్తారని భయపడుతుండే, వాళ్ళు రిటర్న్లో ప్యారెట్ పంపించారు. వాళ్ళంట దాన్ని చాలా పాజిటివ్గా తీసుకున్నారంట. ఏమని? వాళ్ళకు మనం నచ్చేసాము, అందుకే మనకి గిఫ్ట్ ఇచ్చారు అనుకొని వాళ్ళు చాలా హ్యాపీ అయిపోయి ల్యాండ్ అయిపోయారంట ఆ భూమి మీద. ఏం చేశారు? ల్యాండ్ అయ్యి అక్కడ వాళ్ళు 3 వచ్చారంట. 2 లేడీస్, 1 జెంట్. ఆ ప్లేన్తో జిమ్ గారు వాళ్ళ ఫ్రెండ్స్ ల్యాండ్ అయ్యారు. అక్కడ మనిషి చూసారా? ఆయన బట్టలు సరిగ్గా వేసుకోలేదు, జుట్టు చూడు ఎలా ఉందో కదా, డిఫరెంట్గా ఉన్నారు కదా అక్కడ మనుషులు. ఆయనకి మంచి ఫుడ్ ఇచ్చి, మేము మిమ్మల్ని చంపము, మిమ్మల్ని ఏం చేయము, మాకు మీతో ఫ్రెండ్షిప్ కావాలి అని అడిగారు. ఏమని అడిగారు? ఫ్రెండ్షిప్ కావాలని అడిగారు. అప్పుడు అక్కడ ఒక ఆయన ఉన్నాడు చూసారా? ఆయన జెంటే, మేల్ అనమాట ఆయన. అయితే ఆయన్ని వాళ్ళ ఫ్లైట్లో, వాళ్ళ ఏరోప్లేన్లో తీసుకెళ్ళి మొత్తం అంతా చుట్టి తిప్పి తీసుకొచ్చారు. ఆయన చాలా హ్యాపీ అయిపోయాడు. చిన్నగా వాళ్ళకి ఫ్రెండ్షిప్ కుదిరింది. ఏం కుదిరింది? వీళ్ళు ఏమనుకున్నారు? ఇంకా మేము వాళ్ళని నమ్మేసి ఇంకా మనం ఈ భూమి మీద సేఫ్గా ఉండొచ్చు అనుకున్నారు. అనుకొని వాళ్ళు ఒక ఐలాండ్ లాగా తయారు చేసుకుని, ఒక నది పక్కన ఒక చిన్న ల్యాండ్లా చేసుకుని, ప్లేన్ అక్కడ పార్క్ చేసుకొని వాళ్ళు అక్కడే ఉండేవాళ్ళు. అట్లా కొన్ని రోజులు ఉన్న తర్వాత ఒక లేడీ వాళ్ళ దగ్గరికి వచ్చింది. వాళ్ళు ఆల్రెడీ ఫ్రెండ్షిప్ బిల్డ్ అయిపోయింది కదా. వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఈమె మళ్ళీ కొత్త ఫ్రెండ్షిప్ చేయడానికి వస్తుందేమో అనుకొని వీళ్ళందరూ అలర్ట్ అయిపోయి రండి అని చెప్పి వాళ్ళు అప్పటికే కొంచెం ఓకా లాంగ్వేజ్ నేర్చుకున్నారు. వీళ్ళందరూ ఓకా లాంగ్వేజ్ మాట్లాడే ట్రైబల్ పీపుల్ కదా. ఏ లాంగ్వేజ్? ఓకా కదా. వాళ్ళందరితో మాట్లాడి చిన్న పదాలు అట్లా వాళ్ళ భాష నేర్చుకుని అలా మాట్లాడారంట. తర్వాత ఏమైందో తెలుసా? వీళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యేటప్పుడు సడన్గా చాలా గుంపులు మంది వాళ్ళ చేతిలో పెద్ద స్టిక్స్ పట్టుకొని, మీకు బల్లెలు అంటే తెలుసా? బల్లెం అంటే పెద్ద స్టిక్ ఉంటుంది, దానికి నైఫ్లా ఉంటుంది. అలాంటి మనుషులు అనమాట. గుంపుగా వాళ్ళ దగ్గరికి చుట్టూరు రౌండప్ చేసేసారు. మొత్తం రౌండప్ చేసేస్తే వీళ్ళకి ఏం అర్థం కావట్లేదు.
ఏంటి వీళ్ళు ఫ్రెండ్షిప్ చేయడానికి రాలేదా, ఎందుకు వచ్చారు అని ఆలోచిస్తుంటే మీకు విషయం తెలుసా, వీళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళకి గన్ కూడా తెచ్చుకున్నారు. వీళ్ళని చంపడానికి కాదు. ఎందుకు తెచ్చుకున్నారో చెప్పనా, వీళ్ళు ఫారెస్ట్కి వెళ్తున్నారు కదా, అక్కడ లయన్స్ కానీ టైగర్స్ కానీ అవి వస్తాయేమో, వాటిని చంపి వీళ్ళు సేఫ్గా ఉండాలి కదా, అందుకోసమని తెచ్చుకున్నారు గన్. ఏం తెచ్చుకున్నారు? గన్ తెచ్చుకున్నారు. వాళ్ళు చంపడానికి వస్తున్నప్పుడు వాళ్ళ చేతిలో గన్ ఉంది. ఏముంది? గన్ ఉంది. కానీ వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, కాల్చలేదు, అలా సైలెంట్గా నించునిపోయారు ప్రేయర్ చేసుకుంటూ. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, పిల్లలు ఆ చుట్టుముట్టిన పిల్లలందరూ ఆ 5గురిని మొత్తం చంపేసి, ఆ బొల్లెలతో పొడి చేసి చంపేసి, కొంచెం కొంచెం మాంసం అంతా తినేసి పచ్చిగానే వాళ్ళు అట్లా వదిలేసి వెళ్ళిపోయారు. పాపం కదా పిల్లలు, వాళ్ళు అసలు ఎంత కష్టపడి వాళ్ళ దేశం అసలు అక్కడ లాంగ్వేజ్ తెలియదు, ఏం తెలియదు. వాళ్ళందరూ వస్తే వాళ్ళు ఏం చేశారు, ఆ ఒక ట్రైబల్ పీపుల్ వాళ్ళని చంపేసి పచ్చి మాంసం కూడా తినేశారు. ట్రైబల్ పీపుల్ ఏం చేశారు, 5గురిని చంపేసి మాంసం తినేశారు. తినేసిన తర్వాత ఆ విషయం అందరికీ తెలిసిపోయింది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తెలిసిపోయింది. పాపం అందరూ బాధపడుతున్నారు. కొంతమంది అంట, వీళ్ళు ఎక్కడ పిచ్చోళ్ళ ఏంటి, చంపుతారని తెలిసి కూడా ఆ ప్లేస్కి వెళ్ళారు, అబ్బబ్బబ్బా వీళ్ళంత తెలివి తక్కువ నేను ఎక్కడ చూడలేదు అని అనుకున్నారంట అందరూ. అప్పుడు ఏమైందో తెలుసా, నేను ఫస్ట్లో చెప్పాను కదా జిమ్ గారికి వాళ్ళ వైఫ్ ఉందని. ఏం పేరు? ఎస్, వెరీ గుడ్, ఎలిజబెత్. వాళ్ళకి చిన్న పాప కూడా ఉందని చెప్పాను కదా. ఆ చిన్న పాపని తీసుకొని కొంతమంది అంట వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళకి చెప్పారంట, జిమ్ వాళ్ళ వైఫ్ అండ్ జిమ్ వాళ్ళ పాప, వాళ్ళిద్దరికి ఏం చెప్పారో తెలుసా, మీరు ఇంకా అక్కడికి వెళ్ళొద్దు, ఆ ప్లేస్ గురించి మర్చిపోండి, మీరు హ్యాపీగా అమెరికాలో ఎక్కడో జాబ్ చేసుకుంటూ హ్యాపీగా ఉండండి అని చెప్పారు పిల్లలు. వెళ్ళమని చెప్తే ఎలిజబెత్ ఏం చేసిందో తెలుసా, మనం ఎవరు ఊహించలేము అలాంటి పని చేసింది. ఏం చేసిందో తెలుసా, నా హస్బెండ్ని ఎవరైతే చంపారో నేను వాళ్ళ మధ్యలోకే వెళ్తా అని చెప్పింది. ఫస్ట్ వాళ్ళ హస్బెండ్ని వాళ్ళందరినీ ఫూల్స్ అన్నారు. ఇప్పుడు ఈమెను కూడా ఏమన్నారు వాళ్ళందరూ, ఆయనే పిచ్చి పని చేస్తే నువ్వు మళ్ళీ ఇంకో పిచ్చి పని చేస్తావా అని అందరూ అన్నారంట. కానీ ఆమె ఏం చెప్పిందో తెలుసా, మా హస్బెండ్ వెళ్ళి ఇంకంప్లీట్ చేశారు కదా కొంచెం వర్క్, ఆ వర్క్ నేను కంప్లీట్ చేయాలని చెప్పింది. ఎవరామా? ఆ పాప ఎవరు? జిమ్ వాళ్ళ కూతురు కదా. చిన్నగా వాళ్ళు వెళ్ళి ఏం చేశారంట తెలుసా, వాళ్ళందరితో మళ్ళీ ఫ్రెండ్షిప్ చేయడం స్టార్ట్ చేశారంట. జిమ్ వాళ్ళ కూతురు చూసారా, అక్కడ ఉన్న ట్రైబల్ పీపుల్ వాళ్ళ పాపతో ఎలా ఫ్రెండ్షిప్ చేశారంట. అక్కడ ఎవరైతే జిమ్ గారిని చంపారో వాళ్ళందరూ షాక్ అయిపోయారు. ఎందుకని? మనల్ని ఎవరైనా కొడితే మనం ఏం చేస్తాం పిల్లలు, నన్ను ఇంట్లో కొడతావా అని చెప్పి ఇంకా గట్టిగా కొడతామా కదా, కొడతాం కదా. కానీ వాళ్ళ హస్బెండ్ని చంపేసిన ఆమె ఏం చేసింది తెలుసా, వాళ్ళని క్షమించేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేసిందో తెలుసా పిల్లలు, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి ఏం చేస్తుంది అక్కడ అమ్మ, ఏం చేస్తుంది, టీచింగ్ చేస్తుంది, వాళ్ళకి చదువు నేర్పించింది, వాళ్ళకి ఎలా ఉండాలో నేర్పించింది, మళ్ళీ ఇంకా వాళ్ళకి ఎలా బట్టలు వేసుకోవాలో నేర్పించింది, వాళ్ళకి ఫుడ్ ఎలా తినాలో, పచ్చి మాంసం కాకుండా ఎలా ఫుడ్ తినాలో అన్నీ నేర్పించింది పిల్లలు. చాలా గ్రేట్ కదా ఎలిజబెత్, చాలా చాలా గ్రేట్ కదా. అలాంటి హార్ట్ మనందరికీ ఉండాలి పిల్లలు. ఎట్లా అంటే శత్రువుని కూడా మనం ఏం చేయాలి, ప్రేమించాలి. దేవుడు ఎలా అయితే మన అందరినీ ప్రేమించాడో మనం కూడా శత్రువులను అలాగే ప్రేమించాలి. అట్లా వాళ్ళకి టీచింగ్ నేర్పించింది, బట్టలు వేసుకోవడం నేర్పించింది. ఇంకా వాళ్ళకి ఎలిజబెత్, ఈ లాస్ట్ ఉన్నది ఎలిజబెత్, వాళ్ళందరూ ట్రైబల్ పీపుల్. వాళ్ళు చూసారు స్మైల్ చేస్తున్నారు ఇప్పుడు కదా. వాళ్ళ హస్బెండ్ని చంపడానికి వచ్చినప్పుడు ఆయన ఫేస్ ఎలా ఉంది, ఇట్లా పట్టుకున్నప్పుడు కోపంగా ఉంది కదా. ఇప్పుడు వాళ్ళ ఫేస్ ఎలా ఉంది, స్మైల్ చేస్తున్నారు. ఎందుకని అంటే దేవుని ప్రేమ ఎలాంటిదో ఎలిజబెత్ ద్వారా వాళ్ళు తెలుసుకున్నారు. ఏం చేశారు, తెలుసుకుని అమ్మో వాళ్ళ హస్బెండ్ని చంపేసినా కానీ అమ్మ దగ్గరికి వచ్చి మమ్మల్ని లవ్ చేస్తుందంటే ఆమె ఎంత గ్రేట్, ఇంకా వాళ్ళ దేవుడు ఇంకెంత గ్రేట్ అని చెప్పి వాళ్ళందరూ కలిసి అంత ఫ్రెండ్షిప్ చేయడం మొదలుపెట్టారు. తర్వాత చిన్నగా ఏమైంది తెలుసా, అక్కడికి పాస్టర్స్ రావడం మొదలుపెట్టారు. ఎవరు? పాస్టర్స్ వచ్చారు, మిషనరీస్ చాలామంది వచ్చారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ చిన్నగా దేవుళ్ళలోకి వచ్చేసారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ మ్యాక్సిమం 50% వచ్చేసారంట. తర్వాత ఏమైందో తెలుసా పిల్లలు, అదిగో అక్కడ చూసారా, ఆయన ట్రైబల్ పీపుల్ కదా, ఆయనకి ఎలిజబెత్ స్మైల్ చేస్తూ ఆయన ఎంత ప్రేమగా చూసుకుంటూ ఆయనకి హెయిర్ కట్ చేస్తుంది. చూసారా, కనిపించింది అందరికీ. అదిగో చూసారా, ఫస్ట్లో వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ బట్టలు ఉన్నాయి వాళ్ళకి ఫస్ట్లో
లేదు. ఇప్పుడు మధ్యలో ఎలిజబెత్ వాళ్ళ పాప ఉంది. ఈ చివర ఆ చివర ఉన్న వాళ్ళు ఎవరో తెలుసా? వాళ్ళ ఫ్రెండ్స్ కాదు, ట్రైబల్ పీపుల్. వాళ్ళు ఏం నేర్చుకున్నారు? వాళ్ళు ఏం నేర్చుకున్నారు? డ్రెస్సింగ్ నేర్చేసుకున్నారు. అన్ని గుడ్ హ్యాబిట్స్, మనుషుల్ని హర్ట్ చేయడం మానేశారు, చంపడం మానేశారు, అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ మానేసి వాళ్ళు ఏమైపోయారు? మంచి వాళ్ళలా కన్వర్ట్ అయిపోయారు. ఆ తర్వాత ఈయనే పిల్లలు ఎవరో తెలుసా? జిమ్ గారిని ఎవరైతే ఫస్ట్ చంపి ఫస్ట్ మాంసం తినింది ఎవరో తెలుసా? ఆయనే. ఆ ట్రైబ్ పేరేంటి చెప్పండి ఒకసారి? ఓకా. ఎస్, ఆయనే అంట పిల్లలు. ఎట్లున్నారో చూస్తారా? ఆయన నవ్వుతున్నారు కదా. మనందరికి కోపం వస్తుంది ఆయన మీద. వస్తుందా? ఎవరికి కోపం వస్తుంది ఆయన మీద? నవ్వుతున్నందుక లేకపోతే జిమ్ గారిని చంపేసినందుక? చంపేసినందుకు కోపం వస్తుంది కదా. మనకే అంత కోపం వస్తే వాళ్ళకి ఎంత కోపం వస్తుంది పిల్లలు. కానీ వాళ్ళందరూ ఏం చేశారు? అందరినీ క్షమించేశారు. తర్వాత ఈయన ఏం చేశాడో తెలుసా? ఒక రోజంట ఎలిజబెత్ గారు కిచెన్లో వంట చేసుకుంటూ ఉన్నారంట. వంట చేసుకుంటూ ఉంటే చీకటి టైంలో ఒక ఆయన ఇలా వెళ్తున్నట్టుగా అనిపించిందంట. ఈమెకు కొంచెం భయం వేసింది. ఏమని తెలుసా? అమ్మో, నన్ను కూడా చంపేయడానికి ఎవరో వస్తున్నారు, వామ్మో దేవుడా. భయపడతాం కదా మనం. భయపడినప్పుడు ఏమంటాం? అమ్మో దేవుడా 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 అంటాం కదా. అట్లా ఆమె కూడా సరే ఏదైతే ఏమైంది, మా హస్బెండ్ ఎలాగో చనిపోయారు, వీళ్ళు కొంతమందిలో మార్పు వచ్చింది, నా పని అయిపోయిందేమోలే అనుకుందామా అనుకుని ఏం చేసిందో తెలుసా పిల్లలు? భయపడుతూనే బయటికి వెళ్ళి ఆయన ఎవరో అడిగింది. మీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏం కావాలి అని అడిగింది. ఆయన ఏం చెప్పారో తెలుసా? ఆమె కాళ్ళ మీద పడిపోయి, నేను ఎవరో కాదు, మిమ్మల్ని మీ హస్బెండ్ ఎవరైతే చంపారో నేనే, మీ హస్బెండ్ని ఫస్ట్ మాంసం తినింది నేనే, మీ హస్బెండ్ కాలు ఫస్ట్ తినింది నేనే, నా తర్వాత మా ఫ్రెండ్స్ అందరు తిన్నారు అని చెప్పాడంట. ఆమెకి ఏడుపు వస్తుంది, కోపం వస్తుంది. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? కొట్టమని చెప్తున్నాడా? క్షమించమని చెప్తున్నాడు. కాబట్టి ఆమె ఏం చేసిందో తెలుసా? ఆయన్ని క్షమించేసి, మీరేం బాధపడొద్దు, నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను, మీరేం చేయాలంటే, నేను క్షమిస్తున్నాను కాబట్టి మీరు నాకు రిటర్న్లో ఏం చేయాలంటే దేవుణ్ణి తెలుసుకోవాలి, దేవుణ్ణి తెలుసుకుని మీరు మంచిగా దేవుళ్ళో ఎదగాలి అని చెప్పింది. తర్వాత ఆయన ఎలా కన్వర్ట్ అయిపోయారో తెలుసా పిల్లలు? వా కదా కదా, ఎలా ఉండే ఆయన ఎలా మారిపోయారు. మీకు ఆ విషయం తెలుసో లేదో? ఆ ట్రైబల్ పీపుల్ అందరిలో ఫస్ట్ పాస్టర్ అయింది ఎవరో తెలుసా? ఈయనే. గట్టి క్లాప్స్ కొట్టండి. ఈయనంట హైదరాబాద్లో ఒక మీటింగ్కి వెళ్ళారంట. ఒక పాస్టర్ కూడా హైదరాబాద్ మీటింగ్స్కి వచ్చారంట. ఈయన ఏం చెప్పారు? నేను ఓకా అనే ప్లేస్ నుంచి వచ్చాను అని చెప్పారంట. ఆయన అన్నారంట, మీరు ఓకా అనే ప్లేస్ నుంచి వచ్చారా, అక్కడ జిమ్గాని చంపేశారంట కదా, తెలుసా మీకు అని చెప్పి వాళ్ళిద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూనే మాట్లాడుకుంటున్నారు. ఏం చేస్తున్నారు? షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ మాట్లాడుకుంటూ, జిమ్గాని చంపేశారంటండి, మీకు అదేమన్నా తెలుసా, ఎవరు చేశారో, ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో ఏంటో మీకు ఏమన్నా తెలుసా అని అడిగారంట. ఆయన నవ్వుతూ ఫస్ట్ జిమ్గాని చంపేసి తినేసింది నేనే అని చెప్పాడంట. అప్పుడు ఆ పాస్టర్ గారికి భయం వేసిందంట. ఫస్ట్ నా చెయ్యి వదిలితే బాగుండని చెయ్యి ఇట్లా లాగేసుకున్నాడంట ఆయన. కదా పిల్లలు, మనకిప్పుడు ఫన్నీగా ఉంది కానీ ఆయన ఎంత మారిపోయారు కదా. ఎలాంటి క్రూరంగా ఉండే మనుషులు ఫస్ట్ వాళ్ళు ఎలా ఉన్నారు? ఎవరైనా వస్తే చంపేయాలి అనే క్రూరంగా ఉన్నారు. తర్వాత ఎలా మారిపోయారు? మంచిగా మారిపోయారు. మీకు విషయం తెలుసా పిల్లలు? అసలు ఆకా అనే మీనింగ్ ఏంటో తెలుసా? వర్డ్కి ద్వేషం. ఏంటి? ద్వేషం. అదిగో అలా ఉన్న మనిషి ఎలా మారిపోయాడు? లాస్ట్ పిక్చర్లో మనం చూసాం కదా, ఆయన ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ మారిపోయాయి, అంత మనిషి అంతా మారిపోయి పాస్టర్ అయిపోయాడు ఆయన. ఒకసారి గట్టిగా దేవునికి హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా. ఓకే, ఈ స్టోరీలోంచి మనం ఏం నేర్చుకుంటాం పిల్లలు? ఎవరన్నా నాకు 3 క్వాలిటీస్ చెప్పండి. క్షమించడం, ఎస్. ఇంకా ఇంకో క్వాలిటీ చెప్పండి. క్షమించడం, ప్రేమించడం, ఇంకోటి నేను చెప్పనా? ధైర్యంగా ఉండడం. ఏంటి? జిమ్ గారు ధైర్యం చేసి వెళ్ళకపోతే అక్కడ ప్రజలందరూ రక్షింపబడే వాళ్ళ? రక్షింపబడరు. మా హస్బెండ్ని చంపేశారని కానీ ఈమె కూడా భయపడి అట్లానే అమ్మో నేను వెళ్ళకూడదు అని ధైర్యం తెచ్చుకోపోతే వాళ్ళందరూ రక్షింపబడే వాళ్ళ? కాబట్టి మనకేముండాలి? ధైర్యం ఉండాలి, మనుషుల్ని ప్రేమించాలి, ఇంకా ఎవరైనా తప్పులు చేస్తే క్షమించాలి కదా. ఇవన్నీ దేవుడు మన మీద చూపించాడా లేదా పిల్లలు? చూపించారా? యేసయ్య మన మీద. మనందరికీ ఎవరంటే బాగా ఇష్టం? యేసయ్య కదా. మనందరికీ యేసయ్య అంటే ఇష్టం కాబట్టి యేసయ్యకి మనంటే ఇంకా ఎక్కువ ఇష్టం అంట కదా. ఆ దేవుడు మన మీద చూపించిన ప్రేమని మనం ఏం చేయాలి? అందరికీ
చూపించాలి. మనందరం ఈ స్టోరీ నుంచి ఏం నేర్చుకుంటున్నామంటే పిల్లలు, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించండి అని ఉంది కదా, మీ శత్రువుల్ని కూడా ప్రేమించండి అని బైబిల్లో ఉంది కదా. మనం కూడా ఏం చేయాలి? మన శత్రువుల్ని ప్రేమించాలి. మరలా దేవుని పని ఏం చేయాలి? మనం ధైర్యంగా చేయాలి.